ప్రముఖ ఫోక్ సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి హంగామా మొదలైంది. తన చెల్లి శృతిప్రియ పెళ్లి వేడుకలకి సంబంధించిన అన్ని పనులన్నీ స్వయంగా మధుప్రియనే చూసుకుంటూ కుటుంబంలో ఆనందాన్ని నింపుతుంది. ఇటీవలే చెల్లి నిశ్చితార్థాన్ని ఘనంగా నిర్వహించిన మధుప్రియ ఇప్పుడు పెళ్లి పనుల్లో కూడా బిజీ అయిపోయింది. ఆగస్టు 5న ప్రీ వెడ్డింగ్ వేడుకలో భాగంగా హల్దీ ఫంక్షన్ అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో చెల్లితో కలిసి మధుప్రియ తీన్మార్ స్టెప్పులతో అందరినీ అలరించింది. ఈ సందర్భంలో తీసిన ఫోటోలు, వీడియోలు ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ మా చెల్లి పెళ్లి కూతురైంది అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు మధుప్రియ చెల్లికి ముందస్తు శుభాకాంక్షలు చెబుతున్నారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరికి చెందిన మధుప్రియ చిన్నతనంలోనే ఓ స్టేజ్ షోలో ఆడపిల్లనమ్మ పాట పాడి ఒక్కసారిగా పాపులర్ అయింది. అప్పుడు ఆమె వయసు కేవలం 10 ఏళ్లు మాత్రమే. 2011లో దగ్గరగా దూరంగా సినిమాలో పెద్ద పులి పాటతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఫిదా, సరిలేరు నీకెవ్వరు, బంగారాజు, సాక్ష్యం, టచ్ చేసి చూడు, లైలా, సంక్రాంతికి వస్తున్నాం వంటి ఎన్నో చిత్రాలలో పాడింది. ముఖ్యంగా ఈ ఏడాది విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోదావరి గట్టు మీద పాటను మధుప్రియ ఆలపించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. మేల్ వర్షన్లో రమణ గోగుల పాడిన ఈ పాటకు లేడీ వర్షన్లో మధుప్రియ చక్కటి ప్రాణం పోసింది. ఇక 18 ఏళ్ల వయసులో శ్రీకాంత్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న మధుప్రియ కొంతకాలానికే విడాకులు తీసుకుంది. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి జీవితం గడుపుతోంది. ఇప్పుడు తన చెల్లి పెళ్లి వేడుకతో మధుప్రియ నెట్టింట తెగ